జేఎన్టీయూహెచ్ జర్మనీలోని రోటిలింగన్ యూనివర్సిటీకి చెందిన నాలెడ్జ్ ఫౌండేషన్తో చేసుకున్న ఒప్పందంపై అపోహలు తలెత్తడంతో అపోహలను నివృత్తి చేసేందుకు కుకట్పల్లిలోని జేఎన్టీయూహెచ్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ టి కిషన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రోటిలింగన్ యూనివర్సిటీకి చెందిన నాలెడ్జ్ ఫౌండేషన్తో చేసుకున్న ఒప్పందంపై ఆ కోర్సులలో చేరే విద్యార్థులు ఎవరూ ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఆ కోర్సులలో చేరే విద్యార్థులకు జేఎన్టీయూహెచ్ భరోసా కల్పిస్తుందని, కోర్సు పూర్తి అయిన తర్వాత ఇచ్చే సర్టిఫికెట్లు రోటిలింగన్ యూనివర్సిటీ పేరుతోనే ఇవ్వడం జరుగుతుందని అన్నారు. నాలెడ్జ్ ఫౌండేషన్ అనేది రోటిలింగన్ యూనివర్సిటీలో భాగమని, అక్కడికి వెళ్లి అన్ని పరిశీలించిన తర్వాతే తాము ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ఈ ఒప్పందంపై కోర్సులపై గుర్తు తెలియని వ్యక్తులు అపోహలు సృష్టిస్తున్నారని, వాటిని తాము పట్టించుకోవడం లేదని రెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. వంగపండు నాగరాజు పాత్రపై విలేకరులు ప్రశ్నించగా అతడు కేవలం లైజనింగ్ ఆఫీసర్గా మాత్రమే ఉంటాడని, అతనికి యూనివర్సిటీకి సంబంధం లేదని, ఈ కోర్సులో చేరి చదివే విద్యార్థులు సహాయం అందించడం మాత్రమే లైజనింగ్ ఆఫీసర్ బాధ్యత అని రిజిస్ట్రార్ వెంకటేశ్వర రవి తెలియజేశారు. ఈ కన్ఫ్యూజన్ ని క్లారిఫై చేయడం కోసమే ఈ స్పెసిఫిక్ గా ఈ మీటింగ్ పెట్టినామండి. ఈ మీటింగ్ లో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ రౌట్లింగ్టన్ యూనివర్సిటీ అనేది వన్ ఆఫ్ ద మంచి యూనివర్సిటీ, ఉన్న వాటిల్లో స్టాండర్డ్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో బీటెక్ ప్లస్ పీజీ మనము 3 years మన జేఎన్టీలో చదువుతారు, 2.5 years జర్మనీలో చదువుతారండి. జర్మన్ యూనివర్సిటీ పీజీ ఇస్తుంది, జేఎన్టీయు హైదరాబాద్ గ్రాడ్యుయేషన్ ఇస్తుందండి. ఇది ఫస్ట్ పాయింట్. పీజీ వచ్చేసరికి క్యాసల్ యూనివర్సిటీ తోటి అది 3+1+1.5 అంటే ఒక సెమిస్టర్ మన దగ్గర. ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ కి డిమాండ్ ఉంది, అది పంపే ప్రయత్నం చేస్తుంది. మీరు అన్నట్టు ఆ ఈమెయిల్ లెటర్ ఆర్ ప్రెస్ నోట్ ఫ్రమ్ ఆకెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తెప్పిస్తాం. రౌట్లింగ్ ఉన్నదండి. ఎక్కడండి మనకు ఏదైతే మీరు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారో దాంట్లో ఒక లైజనింగ్ ఆఫీసర్ అని మీరు చెప్తున్నారు కదా, దాంట్లో ఒక పేరు ఎవరైతే మిడిల్ పర్సన్ ఉన్నారో. ఇంతకు ముందు మేము స్వీడన్ ఎంఓయు ఏఐటి యూనివర్సిటీ ఎంఓయులో మేము పేరు మెన్షన్ చేయలే, కానీ వాళ్ళది కీలక పాత్ర ఉంది. ఎందుకంటే మేము ఒకసారి ఏమైనా అక్కడ పని ఉంటే వాళ్ళు చెప్తే వాళ్ళు అక్కడ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. పేరు మెన్షన్ చేయమంటే మేము నార్మల్ గా ఎంఓఈలో ఉండదండి. ఎంఓఈ इज ओनली एकेडमिक एग्रीमेंट, दिस इज सेपरेट. करने की जरूरत नहीं है, तो क्या अमेरिका में अपॉर्चुनिटीज कम हो गए और यूरोप में जर्मनी जो है सबसे लार्जेस्ट इकोनॉमी है और वहाँ पर हर साल 500,000 स्टेम ग्रेजुएट, साइंस टेक्नोलॉजी इंजीनियरिंग एंड मैनेजमेंट గ్రాడ్యుయేట్. ఒక్క నిమిషం సార్, దే ఆర్ ఆల్ నాట్ కోర్స్ కాదు సార్, అది సెమిస్టర్స్. అంటే మధ్యలో వెళ్ళి చదువుకొని వస్తారు కదా సార్, ఒక సెమిస్టర్ హాఫ్ సెమిస్టర్ అట్లా ఉంటాయి, కానీ డైరెక్ట్ ఒక డిగ్రీ ఇచ్చేది కాదు సార్. డిగ్రీ ఇచ్చేది కాదు సార్. అది బేసికల్ గా మీరు థర్డ్ పార్టీతో ఎందుకు చేసుకున్నారు, డైరెక్ట్ గా యూనివర్సిటీతో ఎందుకు చేసుకోలేదంటే, ఇప్పుడు ఏమన్నారు, వాళ్ళు వేరే వాళ్ళని ఎంటర్టైన్ చేయరు, థర్డ్ పార్టీ ద్వారా ఎంటర్టైన్ చేస్తే ఉన్నారు. థర్డ్ పార్టీ కాదండి అది, ఇట్స్ నాట్ థర్డ్ పార్టీ, ఇట్ ఈస్ ద యూనివర్సిటీ ఓన్లీ. ఇట్స్ యూనివర్సిటీ వింగ్, అది దట్ ఈస్ ద యూనివర్సిటీ వింగ్, ఇట్ ఈస్ నాట్ థర్డ్ పార్టీ. మీరు రౌట్లింగన్ యూనివర్సిటీ వెబ్సైట్ నుండి ఆ కేఎఫ్ఆర్యు పేజ్కి వెళ్ళొచ్చు. మనం ఇది మన అఫిలియేటెడ్ కాలేజ్ అంటున్నారు, అఫిలియేటెడ్ కాలేజ్ కాదు, ఇది సబ్సిడరీ. మన దగ్గర అంటే ఒకటి అఫిలియేటెడ్ నామోక్లేచర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేఎఫ్ఆర్